అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. ఈ ఛానల్ ద్వారా, ఈ విజయ సాధన మన ఆర్గనైజేషన్ ద్వారా విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల కోరిక దృష్ట్యా చాలామంది విద్యార్థులు చెప్పినటువంటి విషయం ప్రకారము ఈ యొక్క సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాంతో కూడా చేయటంతో మన ఆర్గనైజేషన్ వాళ్ళు ఇప్పుడు మన ప్రిలిమ్స్ మీకు అందరూ తెలుసు, ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు అనేటువంటిది 5 మూల మనకు ఏదైతే 150 మార్క్స్ ఉన్నాయో ఈ 150 మార్క్స్ గురించి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 30 మార్కుల చొప్పున ఫస్ట్ క్లాసెస్ స్టార్ట్ చేసిన విజయ సాధన నుంచి ఆస్పిరెంట్స్ అవకాశాన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా మన ఇండియా హిస్టరీ నుంచి అడిగేటువంటి 3 పార్ట్స్లో మనం పేపర్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది నాన్న. ఈ టైప్లోనే టెస్ట్ సిరీస్ సంబంధించి ఇదే టైప్లో మనము క్లాసెస్ కూడా ఇక్కడ ఆన్లైన్ నుంచి మనం కండక్ట్ చేస్తున్నాం. ఇటు ఆన్లైన్ క్లాసెస్తో పాటు మీ వెసులుబాటు కోసమై 5 సబ్జెక్టులకు సంబంధించి ఆయా 30 మార్కుల క్వశ్చన్ మనం ప్రిపేర్ చేసి సబ్జెక్ట్ మొత్తం కూడా ఓవరాల్గా రివ్యూ ప్రిపేర్ చేసి ఇది మీ యొక్క ప్రిపరేషన్కు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క సబ్జెక్ట్ను మీరు వినాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ లిసన్ హియర్. 31st క్వశ్చన్. yes, in our syllabus according to find the correct pair in the following. క్రింది వానిలో సరైన జతను గుర్తించండి అంటున్నాడబ్బా. This question covered from our Indus Valley civilization, dear students. We know very well this is one of the important, first topic is one of the important topic in our all competitive examination, especially our group 2 examination. సింధు నాగరికత ఆ పాఠ్యాంశం చదువుతున్నప్పుడు చిన్న ఎంత చక్కగా మీరు చదవాలంటే దట్ ఈస్ వైడెస్ట్ టాపిక్ ఇన్ అవర్ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ. అవర్ ఏపీపీఎస్సీ కవర్డ్ ఫస్ట్ టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఐఎమ్ ఆల్సో, నేను కూడా దీన్ని ఖచ్చితంగా ఒక చక్కని ప్రిపరేషన్ చేశాను నాన్న. మీరు ఆస్పిరెంట్స్ క్వశ్చన్ చూస్తున్నారు, దానికి ఆన్సర్ మీరే ఫటాఫట చేసేయాలి. చాలా మంది ఆన్సర్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది. ఓకేనా, మీరు చెప్పండి నాకు ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, we know very well the bull print in hump. the bull అంటే మూపురంతో ఉన్నటువంటి ఎద్దు లేదంటే ఏ బుల్ విత్ హంప్ అని కూడా పిలుస్తూ ఉంటారు సార్. దాని ప్రొనౌన్సియేషన్ మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తీసుకోవచ్చు. ఏ బుల్ విత్ హంప్ అనేటువంటి దాన్ని చెప్పేసేయండి బెట. హంప్ నథింగ్ బట్ మూపురంతో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వృషభానికి సంబంధించినటువంటి ముద్రిక ఎక్కడ లభించింది అడుగుతున్నాడు చిన్న. రెండవది, పశుపతి స్టాచ్యూ ఫౌండెడ్ ఇన్ విచ్ ప్లేస్ అని అడుగుతున్నాడు సార్. We know very well the worship god of our Indus Valley civilization పశుపతి, మదర్ గాడెస్ అండ్ పశుపతి. ఈ యొక్క పశుపతి విగ్రహం ఎక్కడ దొరికిందని అడుగుతా ఉన్నాడు. కాళీబంగన, లోతాల, హరప్ప, మొహంజోదారోనా చూడండి సార్. పర్షియన్ గల్ఫ్ సీల్స్. డియర్ స్టూడెంట్స్, మీరు నిజంగా ఆస్పిరెంట్స్ అయితే ఈ టాపిక్ మీద, ఈ బిట్ మీద ఒక మంచి క్వశ్చన్, మంచి సబ్జెక్ట్ మనం ప్రిపేర్ చేయొచ్చు. బికాస్ డ్యూ టు దిస్ ఎవిడెన్స్ వీఆర్ ద పీపుల్స్ ఆఫ్ అవర్ ఇండస్ వ్యాలీ వీ గివెన్ మోర్ ప్రయారిటీ ఫర్ ఫారెన్ ట్రేడింగ్ అని చెప్పేసేయండి. విదేశీ వ్యాపారానికి సంబంధించి అద్భుతమైనటువంటి ఆధారాలు బెట్ట. ద పర్షియన్ గల్ఫ్ సీల్స్ ఆర్ ఫౌండెడ్ అంటున్నాడు సార్. ఎక్కడ దొరికినాయి అనేటువంటి దాంతో అడుగుతా ఉన్నాడు. వెరీ ancient agriculture site, the biggest ancient agriculture site located among which places అంటున్నాడు చిన్న. చూడండి నాన్న, ఇది కనుక ఈ క్వశ్చన్ కనుక మీరు నేర్చుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో దాదాపు మీరు ప్లేసెస్ అండ్ ఇంపార్టెన్స్ టాపిక్ మొత్తం కూడా కవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఐ కవర్డ్ దిస్ ఏంటిది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మీరే కనుక ఖచ్చితంగా ఇది మీరు టప నేను ఆల్రెడీ మీకు ఆన్సర్ చేసినట్టు నాకు అనిపిస్తున్నది బిడ్డ. చూడండి ఒకసారి, ఇక్కడ మూపురంతో ఉన్నటువంటి ఎద్దు ముద్రకి ఎక్కడ దొరికింది సార్ అంటే హరప్ప అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చెప్పేసేయండి సార్. ఇట్ మీన్స్ ఆన్సర్ విల్ బి గోస్ టు A3 అనేటువంటి దాన్ని చెప్పేసేయండి నాన్న. A3 ఓకేనా. పశుపతి స్టాచ్యూ వి నో వెరీ వెల్. పశుపతి ఓకేనా. ఆ పశుపతి విగ్రహం చుట్టూ బెట్ అనేటువంటి జంతువులు ఉంటాయి బిడ్డ. బెట్ అంటే ఏంటి సార్ అంటే బి ఫర్ బుల్, ఈ ఫర్ ఎలిఫెంట్, ఆర్ ఫర్ రైనోసార్, టీ ఫర్ టైగర్. చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇంకా ఈ పశుపతి విగ్రహం చుట్టూ కింది భాగంలో 2 జింకలు అనేటువంటివి కూడా ఉంటాయి అబ్బా. 2 జింకలు అనేటువంటిది. దిస్ ఇమేజ్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్
మొహంజోదారో అని చెప్పేసేయండి. ఓకేనా, మొహంజోదారో. ఇట్ మీన్స్ ఆన్సర్ విల్ బి గోస్ టు ఏంటి సార్ అంటే A3 అని తీసుకోండి, B4 అని తీసుకోండి. ఇందులో మీరు ఏమైనా ఇప్పటికి వచ్చినాయా? A3 కావచ్చు, B4 అనేటువంటిది కావచ్చు. ఇంకా కూడా చూద్దాం మరి ఆన్సర్లకు సంబంధించి. ద పర్షియన్ గల్ఫ్ సీల్స్, ఇట్ మీన్ ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి పర్షియన్ గల్ఫ్ సీల్స్ అనేటువంటి ఎక్కడ దొరికిందంటే వ్యాపారాలకు సంబంధించి అవి దొరికిన ప్రదేశం ఏంటి సార్? లోతాల్ అని చెప్తున్నాను సార్. C2 అని చెప్పేసేయండి సార్. C2 అనేటువంటిది అని చెప్పేసేయండి. ఆన్సర్ 100% ఇక మీకు వచ్చినట్టే నాన్న. లాస్ట్ వన్ ఏంటిదబ్బా? వ్యవసాయ క్షేత్రం దొరికినటువంటి ప్రాంతం. సింధు నాగరికతకు సంబంధించి ప్రాచీన వ్యవసాయ క్షేత్రం అనేటువంటి ది ఏన్షియంట్ అగ్రికల్చర్ సైట్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాళీబంగాన్ అని చెప్పేసేయండి సార్. 100% ఆన్సర్ విల్ బి గోస్ టు ఆప్షన్ ఏ అని చెప్పేసేయండి అబ్బా. ఓకేనా, మీకు ఇప్పుడు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి సార్? 4 అనేటువంటిది వచ్చింది నాన్న. అంటే ఇక్కడ దయచేసి మీరు ఇక్కడ ఈ ఒక్క క్వశ్చన్ చదివితే ఆ సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు మొత్తం కూడా కవర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. హరప్పాలో దొరికినటువంటి ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఏ బుల్ విత్ హంప్. ఆ యొక్క మూపురంతో ఉన్నటువంటి ఎద్దు యొక్క వృషభం యొక్క ఆ యొక్క ఆనవాళ్ళు ఉన్నటువంటి చిత్రం ఉన్నటువంటి ప్రాంతం ఏంటి సార్ అంటే అదే మన యొక్క హరప్ప అనేటువంటి సార్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఓకే, క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ నాన్న 32 క్వశ్చన్కి వెళ్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, విచ్ ప్లేస్ కాల్డ్ యాజ్ మౌంట్ ఆఫ్ ద డెత్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పేసేయండి సార్. సింధు నాగరికతలో మృతుల దిబ్బ అనేటువంటి పేరు దేనికి ఉందని అడుగుతున్నాడు. మృతుల దిబ్బ. ఓకేనా, మౌంట్ ఆఫ్ డెడ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు, లేదా మౌంట్ ఆఫ్ డెత్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. డెత్ నో ప్రాబ్లం. చూడండి సార్, ఇక్కడ మరి ఏం ప్లేస్ ఉన్నాయి సార్? సింధు నాగరికతలో మృతుల దిబ్బగా పిలుస్తున్నటువంటి ప్రాంతం ఏంటి సార్ అంటే లోతాల్ చనుహుదారో. ఇది కాదు. ఓకే, లోతాల్ అయితే గుజరాతీ భాషలో ఓకే, బట్ చనుహుదారో మాత్రం కాదు సార్. ఇన్ గుజరాతీ లాంగ్వేజ్ ద వర్డ్ లోతాల్ మీన్స్ మౌంట్ ఆఫ్ ద ప్లేస్ అంటారు, లేదా మౌంట్ ఆఫ్ డెడ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఓకేనా, మొహంజోదారో సింధీ భాషలో కరెక్టే కానీ ఆమ్రీ మాత్రం కాదు సార్. ఆమ్రీ మాత్రం కాదని చెప్పేసేయండి. ఇట్స్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, లోతాల్ అండ్ మొహంజోదారో ఇది 100% కరెక్ట్ బిడ్డ. ఓకేనా, ఇన్ గుజరాతీ లాంగ్వేజ్ ద వర్డ్ లోతాల్ మీన్స్ ఏంటి సార్ అంటే డెత్ ఆఫ్ ప్లేస్ అనే పేరుతో పిలుస్తున్నారు సార్. మౌంట్ ఆఫ్ డెడ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు చెప్పేసేయండి. సింధీ భాషలో ఏంటి సార్ అంటే మొహంజోదారో. డియర్ స్టూడెంట్స్, లోతాల్ను కనుగొన్నదెవరు? ద గ్రేట్ మెరైన్ ఇంజనీర్ ఇన్ ఇండియా. ఆ యొక్క సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క ఆనవాళ్ళను కనుగొనేటువంటి ఇంజనీర్ అయిన SR రావ్ అనేటువంటి వాడు ఈ డిస్కవర్డ్ లోతాల్ ప్లేస్ అని చెప్పేసేయండి. ఈ బిలాంగ్స్ టు నాట్ ఓన్లీ ఆర్కియాలజిస్ట్ అండ్ ఆల్సో మెరైన్ ఇంజనీర్, అండ్ హీ పెన్డ్ వన్ ఆఫ్ ద వాల్యుబుల్ టెక్స్ట్ అబౌట్ అవర్ లోతాల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లోతాల్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. చెప్పాను కదా నాన్న, లోతాల్ అంటే ఏంటి సార్ అంటే గుజరాతీ భాషలో లోతాల్ అంటే మృతుల దిబ్బ, సింధీ భాషలో మొహంజోదారో అన్న కూడా మృతుల దిబ్బనే. మన క్వశ్చన్లు ఏం తీసుకున్నామంటే మృతుల దిబ్బలుగా గుర్తించబడ్డ ఇండస్ వ్యాలీ ప్లేసెస్ ఏంటి సార్ అంటే 2 కరెక్ట్ బిడ్డ. సో ఆన్సర్ విల్ బి గోస్ టు 3rd క్వశ్చన్. ఓకేనా, ఇక ఇదైతే మనకు సంబంధం లేనటువంటి విషయమే. సుర్కటోడా ప్రత్యేకత ఏంటి సార్ అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ సుర్కటోడా ఇన్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై మిస్టర్ JP జోషి అనేటువంటి వాడిని చెప్పేసేయండి అబ్బా. JP జోషి, ఇట్ మీన్స్ జగపతి జోషి అనేటువంటి వాడిని చెప్పండి. జగపతి జోషి. JP మీన్స్ జగపతి జోషి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. జగపతి జోషి అనేటువంటి వాడు. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సుర్కటోడా ఏంటి సార్ అంటే ద రియల్ హార్స్ ఫాజిల్స్ వాజ్ ఫౌండెడ్ ఎట్ సుర్కటోడా బై జగపతి జోషి. అన్పాపులర్ ఎనిమల్ ఆఫ్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు ప్రజలకు తెలియనటువంటి జంతువు ఏంటి సార్ అంటే గుర్రం తెలియదు బిడ్డ. జంతువు ఏంటిదంటే ఆవు తెలియదు. ఇంకా వాళ్ళకు లయన్ తెలియదు అని చెప్పేసేయండి. దే డోంట్ నో అబౌట్ ఐరన్ అనేటువంటి సార్. నౌ సింధు ప్రజలకు తెలియనటువంటి గుర్రం యొక్క అస్థి పంజరాలు దొరికినటువంటి ప్రాంతం ఏంటంటే సుర్కటోడా అనేటువంటి సార్. మన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ ఏంటి సార్ అంటే లోతాల్ అండ్ మొహంజోదారో అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. లోతాల్ అండ్ మొహంజోదారో అనేటువంటిది అని చెప్పేసేయండి. నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఐడెంటిఫైడ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ఫాలోయింగ్. క్రింది వాక్యములలో
సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు సార్. నేను ఎందుకంటే ఇక్కడ మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటిది దట్ ఈస్ ద వ్యాస్ట్ ఇన్ఫర్మేటివ్ చాప్టర్ ఆఫ్ అవర్ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో ఇక్కడ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ను కన్ఫ్యూజ్ చేసేటందుకై క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువ శాతం ఇందులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్లో నుంచో నేను ఇంకా మీకు మళ్ళీ మిడివల్ ఇండియన్ హిస్టరీలో టాపిక్లు కవర్ చేస్తాను ఎక్కువ క్వశ్చన్లు. మళ్ళీ సిరీస్లో నేను మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఎక్కువ క్వశ్చన్ కూడా కవర్ చేస్తుంటాను. ఎక్కువ చూడండి నాన్న, ఇక్కడ ఇందులో మనం ఎక్కువ శాతం కూడా యాన్షియంట్ నుంచి కవర్ చేసుకోవటం అనేటువంటి జరుగుతున్న విద్యార్థులకు వెసులుబాటు కోసమై. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు సార్. ఎస్, ఐడెంటిఫైడ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. డియర్ స్టూడెంట్స్, మీరు బాగా గమనిస్తూ ఉండాలి. ఇండస్ వ్యాలీ పీపుల్స్ యూజ్డ్ సిల్వర్ మెటల్ ఫస్ట్ టైం ఇన్ వరల్డ్. ఎస్, ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ప్రపంచంలో తొలిసారిగా వెండి అనేటువంటి లోహాన్ని కూడా ఉపయోగించింది ఎవరు సార్ అంటే సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళని చెప్పండి సార్. సిల్వర్ ఆర్నమెంట్స్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బన్వాలి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బన్వాలి కార్నేషన్ ప్లేయింగ్ గ్రౌండ్ అనేటువంటిది వస్తుంది. అండ్ టెర్రాకోటా ప్లావ్, మట్టితో చేసినటువంటి నాగలి కూడా లభించిన ప్రదేశం ఏంటి సార్ అంటే బన్వాలి. నానా, నేనైతే మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తున్నా బిడ్డ. ఇండస్ వ్యాలీ పీపుల్స్ వాజ్ యూజ్డ్ ఏంటి సార్ అంటే మెటల్ అనేటువంటిది వెండి లోహాన్ని ఉపయోగించారు సార్. ఈజ్ 100% కరెక్ట్ అని చెప్పేసేయండి. ఐరన్ అండ్ బ్రాంజ్ ఆర్ యూజ్డ్ బై ఇండస్ వ్యాలీ పీపుల్స్. ఇనుమును కాంస్యమును సింధు ప్రజలు ఉపయోగించారు. ఇది కాదు నాన్న, ఇనుము తెలియదు వాళ్ళకు. దే డోంట్ నో అబౌట్ ద మెటల్ ఆఫ్ ఐరన్, బట్ దే యూజ్డ్ 100% మెటల్ ఆఫ్ బ్రాంజ్. ఇట్ వాజ్ మిక్స్డ్ మెటల్ బై హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ టైం. మానవుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించిన మిశ్రమ లోహం ఏంటిదంటే క్వశ్చన్ అడుగుతాడు. మిశ్రమ లోహం కాంస్యం అని చెప్పండి. ఇట్ వాజ్ ప్రిపేర్ విత్ 2 types ఆఫ్ ద మెటల్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ కాపర్ అండ్ బ్రాంజ్ అనేటువంటి అని చెప్పేసేయండి. కాపర్ అండ్ బ్రాంజ్ అనేటువంటి అని చెప్తా ఉంటారు సార్. మరి ఇది కరెక్ట్ కాదన్నానా? మనం ఇచ్చినటువంటి క్రింది వాటిలో సరైన వాటిని మాత్రమే గుర్తించండి అన్నాడు. కాబట్టి థర్డ్ క్వశ్చన్ చూస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు థర్డ్ క్వశ్చన్. సింధు ప్రజలకు సంబంధించినటువంటి పత్తికి సంబంధించిన ఆనవాళ్ళు ఉమ్మా ప్రాంతంలో లభించాయి. ఉమ్మా లొకేటెడ్ మెసపటోమియా అని చెప్పేసేయండి. మెసపటోమియా ఈజ్ 100% కరెక్ట్. అంటే పత్తికి సంబంధించిన పత్తి బేర్లకు సంబంధించిన ఆనవాళ్ళు అని చెప్పండి సార్. పత్తి బేర్లకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ దొరికినాయి సార్ అంటే మెసపటోమియా అనేటువంటి ప్రాంతం అని చెప్పండి. మెసపటోమియా, ఓకేనా? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ పీపుల్స్ ట్రేస్ ద కాటన్ హియర్ ఫౌండెడ్ ఇన్ ఉమ్మా రీజియన్. 100% ఆన్సర్ విల్ బి గోస్ టు ఉమ్మా అని చెప్పేసేయండి సార్. ఓకేనా? ఇక్కడ దీన్ని కూడా నేను ఆన్సర్ ఇచ్చిన, ఇది కాదు అని చెప్పేశాను. అండ్ ఆల్సో 4th one సార్, హమాస్. ఇక్కడ హమామ్స్ అనేటువంటి సార్, హమామ్స్ అంటే అర్థం ఏంటిదంటే సింధు ప్రజలు శీతలమైనటువంటి ప్రాంతాన్ని తట్టుకునేందుకై ఇంట్లో ఒక సైడ్ ఏం చేసేవాళ్ళంటే ఇంట్లో ఒక సైడ్ హీటును క్రియేట్ చేసడానికై హమామ్స్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేశారు సార్. హమామ్స్ అనేటువంటి వేడిని ఆ యొక్క వేడిని ఏర్పాటు చేసుకుంటేందుకై ఇళ్లలో హమాంలు అనేటువంటి ఏర్పాటు చేశారు సార్. వెరీ గుడ్. మొహంజోదారో గల ఇళ్లలో గదులు వేడిగా ఉండేటందుకై హమాంలు ఏర్పాటు చేశారు. 100% కరెక్ట్ సార్. ఇట్ మీన్స్ ఏంటి సార్ అంటే 1 తీసుకున్నాం, 3 తీసుకున్నాం, 4 తీసుకున్నాం. మరి ఇక్కడ 1, 3, 4 ఆన్సర్స్ అంటే గోస్ టు సెకండ్ ఆన్సర్ అని చెప్పేసేయండి అబ్బా. ఓకేనా? రెండవ క్వశ్చన్ మాత్రం కాదు సార్. ఇక్కడ ఏంటిదంటే ఈ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇనుము వాళ్ళకి తెలియదు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకేనా? మన సింధు ప్రజలు ఉపయోగించినటువంటి మెటల్ ఏంటి సార్ అంటే ద మెటల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ పీపుల్స్ ఏంటి సార్ అంటే బ్రాంజ్ అనేటువంటిది. ఇనుము తెలియదు. ఇనుము మనకు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరంలో మలివేదారుల కాలంలో వచ్చిందనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి సార్. ఓకేనా డియర్ స్టూడెంట్స్? మీ ప్రిపరేషన్ చాలా స్ట్రాంగ్గా, చాలా 1కి 10 మాటలు మీరు ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ గుర్తొస్తాయి నాన్న. అవన్నీ గుర్తుంచుకోండి. హమామ్ అంటే అర్థం ఏంటి సార్? హమామ్స్ అంటే ఇట్ మీన్స్ ఏంటి సార్ అంటే మన యొక్క ఇళ్లలో వేడిని ఏర్పాటు చేసుకుంటేందుకు అని చెప్పేసేయండి సార్. చతుస్మాల భవంతి నిర్మాణం చేశారు సార్ సింధు ప్రజలు. అంటే సూర్యరశ్మి యొక్క కిరణాలు సరిగ్గా ఇళ్లలోనే మధ్యలో పడేటందుకై చతుస్మాల అనేటువంటి పేరుతోటి మాండువా పద్ధతితోటి దే కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్, హౌసెస్ విత్ మాండువా ఆర్కిటెక్చర్ అని చెప్పేసేయండి. దిస్ టైప్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ వాజ్ లొకేటెడ్ ఇన్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొహంజోదారో. సెకండ్ ప్లేస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై ఆర్డి బెనర్జీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం నాన్న. నౌ ఐఎమ్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ద సెవేజ్ ఫెసిలిటీస్ ఎవిడెన్సెస్ ఆర్ ఫౌండెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటున్నారు సార్. ఇట్ మీన్స్ మురుగునీటి పారుదల సింపుల్ లాంగ్వేజ్ లో తీసుకుంటే డ్రైనేజ్
అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది బెట. ఇగో ప్రపంచ చరిత్రలో ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అవర్ అర్బన్ సివిలైజేషన్, లిటరసీ సివిలైజేషన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్ డ్రైనేజ్ కన్స్ట్రక్టెడ్ సివిలైజేషన్. చక్కని భూమి మురుగునీటి పారుదలతో కట్టించారు. ఎంత టెక్నాలజీ సార్, నిజంగా మీరు నమ్మండి. మట్టితో చేసిన పైపులను భూమిలో పెట్టి ఆ యొక్క మురుగునీరు పారుదల కోసమై అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏంటి సార్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇక్కడ మరి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నటువంటిది ఏంటి సార్ అంటే 100% ఆప్షన్ విల్ బి గోస్ టు ఏంటి సార్ అంటే చనువుదారు అని చెప్పేసి సార్. భూగర్భ, దీన్ని ఏం చెప్పొచ్చు సార్ అంటే భూగర్భ మురుగునీటి పారుదల అనేటువంటిది అని చెప్పేసాడు సార్. మురుగునీటి పారుదల, భూగర్భ మురుగునీటి పారుదలతోటి నాగరికతను నిర్మించుకున్నటువంటి వాళ్ళు. అలాంటి ఫెసిలిటీస్ అనేటువంటి ఎక్కడ ఉన్నాయి సార్ అంటే నేమ్ గోస్ టు చనువుదారు అనేటువంటి ప్రాంతం అని చెప్పేసాడు సార్. చనువుదారును కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే మజుందార్ 1931 అని చెప్తారు సార్. 1931 మజుందార్. ఈ చనువుదారుకు ఉన్న ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని చెప్పేసేయండి, ESTAT. ఇండస్ట్రియల్ ఎస్టేట్ నథింగ్ బట్ పారిశ్రామిక కేంద్రం అంటారు సార్. ఇండియన్ లాంకషైర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. బిట్టు గుర్తుంచుకోండి, ఇండియన్ లాంకషైర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు చనువుదారు ప్రాంతాన్ని. ఈ చనువుదారులో ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఇంకా కూడా నో సిటడల్ ప్లేస్ అమాంగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నో సిటడల్ టౌన్ లేదా ప్లేస్ అంటారు సార్. సిటడల్ అంటే ఇక్కడ అర్థమైందంటే కోటగోడ లేని ఏకైక సింధు నగరం అనే పేరుతో పిలుస్తారు సార్. ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ వ్యాలీ టౌన్స్ వాజ్ కన్స్ట్రక్టెడ్ విత్ సిటడల్. చక్కని ఆ యొక్క ఏంటి సార్ ఇక్కడ రక్షణ దుర్గాలతోటి, చక్కని అంగుల ఆర్భాటాలతోటి. సిటడల్ అంటే రక్షణ కవచాలతో నిర్మించారు. బట్ దిస్ టౌన్ వాజ్ నాట్ కన్స్ట్రక్టెడ్ విత్ సిటడల్ సార్. కోటగోడ లేని అనొచ్చు, దుర్గం లేని ఏకైక సింధు నగరం ఏంటి సార్ అంటే చనువుదారు అనేటువంటి ప్రాంతాన్ని తీసుకోండి సార్. ఓకేనా, దయచేసి మీకు ఇక్కడ ఇచ్చాను సార్. గుమ్లా అంటే కాశ్మీర్లో ఉంటుందని చెప్పేసి సార్. గుమ్లా కాశ్మీర్. సుర్కటోడా, ఇది సుర్క చనువుదారు అనేటువంటిది. రూపార్ అనేటువంటిది, రూపార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ లొకేటెడ్ పంజాబ్ అని చెప్పండి సార్. ఫౌండెడ్ బై వైడి శర్మ. అక్కడ మరి ఆ ప్రాంతానికి సంబంధించి యజమాని మరియు కుక్కకు సంబంధించినటువంటి అస్థి పంజరాలు కనుగొన్నటువంటి ప్రాంతంగా చెప్తా ఉంటారు సార్. దయచేసి ఈ చనువుదారు మాత్రం ఇది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి సార్. బీడ్ ఇండస్ట్రీ, పల్స్ ఇండస్ట్రీ, ద ల్యాండ్ ఆఫ్ టాయ్స్ బొమ్మల కేంద్రం అనే పేరుతో పిలుస్తారు చనువుదారును. అండ్ ఇండియన్ లాంకషైర్ అనే పేరుతో పిలుస్తారు. ఇండియన్ లాంకషైర్ ఇట్ వాజ్ ఫేస్డ్ 3 times ఆఫ్ ఇండస్ ఫ్లడ్స్. దయచేసి మీరు మంచిగా చక్కగా మీరు మంచి నోట్స్ తయారు చేసుకొని ఈ 30 క్వశ్చన్లకు ఒక 40, 50, 60 క్వశ్చన్లు మీరు తయారు చేసుకొని ఆ సబ్జెక్ట్ వైడ్నెస్, ఆ కాంటెంపరీ ఇష్యూస్ మొత్తం కూడా మీరు పికప్ చేసుకుంటే ఈ చాప్టర్ పైన మీరు 100% ఆన్సర్ చేసుకోవచ్చు, దాన్ని సక్సెస్ చేసుకోవచ్చు నాన్న. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ టాపిక్ ఆఫ్ అవర్ సిలబస్ బెటా. జస్ట్ చెక్ ద కరెక్ట్ పెయిర్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాణిలో సరైన జతను గుర్తించండి అనేటువంటి దాంతో అంటున్నాడబ్బా. చూడండి నాన్న, ఇక్కడ హోత్రి అనేటువంటి వాడిని ఇచ్చారు సార్. హోత్రి వీళ్ళందరూ ఎవరు సార్ అంటే ఆయా ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో, అథర్వణ వేదంలో శ్లోకాలు చదివేటువంటి వాళ్ళని ఇచ్చాను సార్. శ్లోకాలు చదివేటువంటి వాళ్ళను మీరు రియల్ ఆస్పిరెంట్స్ అయితే ఫటకను ఆన్సర్ చేసి పడేసేయాల. హోత్రి అనేటువంటి వాడు ఎందులో ఉంటాడు సార్ అంటే ఋగ్వేదంలో చదువుతుంటాడు. ఇన్ ఋగ్వేదం ద శ్లోకాస్ ఆర్ ప్రొనౌన్సియేటెడ్ బై హోత్రిస్ అనేటువంటి అని చెప్పేసేయండి సార్. అధర్వు అనేటువంటి వాడు సార్. అధర్వు అనేటువంటి వాడు ఎవరు సార్ అంటే యజుర్వేదం అనేటువంటి సార్. ఇన్ యజుర్వేదం శ్లోకాస్ ఆర్ ప్రొనౌన్సియేటెడ్ బై అధర్వు అనేటువంటి వాడు ఉద్ఘాత్రి అంటే ఎవరు సార్ అంటే ఇన్ సామవేదం శ్లోకాస్ ఆర్ ప్రొనౌన్సియేటెడ్ బై అని చెప్పేసేయండి. ఇక్కడ బ్రాహ్మణుడు ఎవరు సార్ అంటే ఆ యొక్క అధర్వణ వేదంలో శ్లోకాలు చదివేటువంటి వాళ్ళు సార్. హోత్రి అంటే ఋగ్వేదం అని చెప్తున్నా సార్. అధర్వు అంటే యజుర్వేదం అని చెప్తున్నా. అండ్ ఉద్ఘాత్రి అంటే సామవేదం అని చెప్పేశాను. లాస్ట్ వన్ ఎవరు సార్? బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఆ యొక్క అధర్వణ వేదం లాస్ట్ వేదం అనేటువంటి సార్. ఇక్కడ మీకు ఇప్పుడు ఆన్సర్ అంటే ఏం చెప్పాలి నాన్న? నీకు ఇక్కడ A3 అని చెప్తున్నాం సార్. A3 అని చెప్పేసేయండి. అండ్ ఆల్సో
B2 అనేటువంటిది అని చెప్తున్నాం సార్, B2 అనేటువంటిది. ఇక్కడ C ఏంటి సార్, C4 అనేటువంటిది అని చెప్పేసేయండి సార్, C4 అనేటువంటిది అని చెప్పండి. D ఏంటి సార్ అంటే 1 ఆప్షన్ విల్ బి గోస్ టు ఆన్సర్ విల్ బి గోస్ టు థర్డ్ అనేటువంటిది అని ఖచ్చితంగా చెప్పేసేయండి సార్. ఐ కవర్డ్ ఇన్ అవర్ ఆర్యన్ సివిలైజేషన్, దిస్ ఇస్ ద సెకండ్ సివిలైజేషన్ ఇన్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వీ నో వెరీ వెల్ సార్. దీని మీద దాదాపు మీరు నమ్మండి, నేను ఆఫ్లైన్లో అయితే దీని మీద మీకు నేను ఆఫ్లైన్లో అయితే దీని మీద మీకు నేను దాదాపు ఒక గంటన్నర సేపు మీకు సిలబస్ చెప్తాను నాన్న. ఓన్లీ ఈ యొక్క శ్లోకాలు పఠించేటువంటి వాళ్ళని చెప్తాను నాన్న. అక్కడ ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో, అధర్వణ వేదంలో ఎంతో సమయం కేటాయించుకొని మనము ఇన్ డెప్త్ సబ్జెక్ట్ను మనం డిస్కస్ చేస్తుంటాము. ఋగ్వేదానికి వ్యాఖ్యానం రాసిందెవరు, యజుర్వేదానికి వ్యాఖ్యానం రాసిందెవరు, యజుర్వేదంలో శ్లోకాలను ఏమంటారు, ఋగ్వేదంలో శ్లోకాలను ఏమంటారు, సామవేదంలో శ్లోకాలను ఏమంటారు, శ్లోకాలు చదివేవారిని ఇచ్చాను, సామవేద శ్లోకాలను సామములు అంటారు. అక్కడనేమో యజస్సులు అనే పేరుతో పిలుస్తారు యజుర్వేదంలో, అక్కడ చెప్పేసేయండి. అధర్వణ వేదంలో అంగీరసములు అంటారు, ఇక్కడనేమో రుక్కులు అనే పేరుతో పిలుస్తారు. ఋగ్వేదంలో రుక్కులు అంటారు, ఋగ్వేదంలో రుక్కులు అంటారు, ఋగ్వేదంలో రుక్కులు. ఓకేనా? మంచిగా వినుకుంటే మంచిగా రాసుకోండి నోట్స్, మంచి ప్రిపరేషన్స్ వేగవంతం చేయండి. మీరు జాబ్ కొట్టాలంటే మంచి కష్టపడాలి, ఒక యజ్ఞం లెక్క చేస్తుండాలి మీ ప్రిపరేషన్. అట్లయితేనే ఈ గ్రూప్ 2లో మీరు సక్సెస్ అవుతారు. ఓకే, నెక్స్ట్ నాన్న, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఉపనిషత్తుల మీద కవర్ చేశాను అబ్బా. ఉపనిషత్తులు కల్చర్ కాబట్టి, విచ్ ఉపనిషత్ హ్యాడ్ తమసోమ జ్యోతిర్గమయ శ్లోకం. ఏ ఉపనిషత్తులో, ఉపనిషత్తు అంటే ఉపనిషత్తులు మొత్తం 108 అని చెప్పేసాడు. ఉపనిషత్తులకే గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే వేదాంతాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, వేదాంతాస్. ద టోటల్ ఉపనిషత్తు 108, ద అనదర్ నేమ్స్ ఆఫ్ ద ఉపనిషత్తు వేదాంతాస్ అనే పేరుతో పిలుస్తారు సార్. ఉపనిషత్తులకే గల మరొక పేరు ఏం పేరు అంటే వేదాంతములు అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి, వేదాంతములు. ఓకేనా? 108 ఉపనిషత్తులు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. 108 ఉపనిషత్తులను మరి రాసింది ఎవరు సార్ అంటే గార్గి అనేటువంటి వారు, మైత్రేయి అనేటువంటి వాళ్ళు రాస్తారు సార్. గార్గి, మైత్రేయి అనేటువంటి వాళ్ళు ఉపనిషత్తులను 1657వ సంవత్సరంలో మన యొక్క ఎవరు సార్ అంటే వన్ ఆఫ్ ద గ్రేట్, ఆయన పేరేం పేరు సార్ అంటే దారా షుకు అనేటువంటి మొఘల్ చక్రవర్తి పర్షియన్ భాషలోకి రాస్తారు నాన్న. అలాంటి ఉపనిషత్తుల్లో ఉపస్థితుడైన శిష్యుడు గురువుకు దగ్గరగా కూర్చొని విద్యను నేర్చుకుంటాడు. దోస్ హూ వర్ డిజైర్ స్టూడెంట్స్, దే సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గురుస్ అండ్ దే లెర్న్ లాట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ పండిట్స్. దీన్ని ఏమంటారు సార్ అంటే ఉపనిషత్తు అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసాడు సార్. ఉపనిషత్తు 1657లో ఉపనిషత్తులను ఏం చేసిండు సార్ అంటే దారా షుకోవ్ అనేటువంటి వాడు ఏం చేసిండు సార్ అంటే దారా షుకోవ్ అనేటువంటి వాడు పర్షియా భాషలోకి అనువదించాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసాడు సార్. పర్షియా భాషలోకి అనువదిస్తాడు. ఉపనిషత్ సార్ ట్రాన్స్లేటెడ్ టు పర్షియన్ లాంగ్వేజ్. ఉపనిషత్తులను ఆంగ్ల భాషలోకి అనువదించింది ఎవరు సార్ అంటే హెన్రీ థామస్ కోల్బ్రూక్ అనేటువంటి వారిని చెప్పేసాడు సార్. హెన్రీ థామస్ కోల్బ్రూక్ అనేటువంటి వాడిని మీరు 100% చెప్పాలి సార్. హెన్రీ థామస్ కోల్బ్రూక్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి. హెన్రీ థామస్ కోల్బ్రూక్ అనేటువంటి వాడు ఉపనిషత్తులను ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తాడు సార్. దయచేసి 108 ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులలో తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటి ఎందులో ఉంటుంది సార్ అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది సార్. ద వర్డ్ తమసోమ జ్యోతిర్గమయ మీన్స్ ఏంటి సార్ అంటే అవాయిడ్ డార్క్నెస్ అండ్ వి లీడ్ టు బ్రైట్ లైఫ్. చీకటిని ప్రాలద్రోలి వెలుతురులోకి, ప్రకాశవంతమైన జీవితంలోకి ప్రయాణించండి అని చెప్పేసి ఉపనిషత్తు ఏంటి సార్ అంటే తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటిది. ఆ తమసోమ జ్యోతిర్గమయను ప్రస్తావించినటువంటిది ఏంటి సార్ అంటే బృహదారణ్యకోపనిషత్తు. చాందోగ్య ఉపనిషత్తు ఏం చెప్పింది సార్ అంటే కృష్ణుని యొక్క జీవిత చరిత్రను, ఆయన జన్మ వృత్తాంతాన్ని చెప్పింది సార్. అండ్ ఆల్సో ఇంకా ఇదేం చెప్తుందంటే తత్వమసి బ్రహ్మసత్యం, బ్రహ్మసత్యం జగత్ మిథ్య. తత్వమసి బ్రహ్మసత్యం జగత్ మిథ్య. ఈ ప్రపంచమంతా మాయ. అదేంటి తత్వం అనేటువంటిది ఏం చెప్తా ఉందంటే ప్రపంచమంతా మాయ, బ్రహ్మ చెప్పింది అదొక అద్భుతమైనటువంటి నిజం అని ప్రస్తావించినటువంటి ఉపనిషత్తు ఏంటంటే చాందోగ్య ఉపనిషత్. ముండకోపనిషత్ అంటే సత్యమే వజేతే అనేటువంటిది ఉంటుంది సార్, మీకు అందరు తెలుసు, అవర్ ఇండియన్ స్లోగన్. అండ్ జబలకోపనిషత్ అంటే అర్థం ఏంటి సార్ అంటే చతురాశ్రమాలు అని చెప్పేసేయండి. మానవ ఆశ్రమ ధర్మాలు 4 ఉంటాయి సార్. ఆ మానవ ఆశ్రమ ధర్మాలని మనము చతురాశ్రమాలు అనే పేరుతో పిలుస్తారు. ఆ చతురాశ్రమాల గురించి ప్రస్తావించినటువంటి ఉపనిషత్తు ఏంటి సార్ అంటే జబలకోపనిషత్ అనేటువంటి పేరుతో చెప్పండి సార్, జబలకోపనిషత్. ఓకే,
నౌ ఫైండ్ ద కరెక్ట్ పేర్ ఇన్ ద ఫాలోయింగ్ సార్. సరైన జతను గుర్తించండి. డియర్ స్టూడెంట్స్, Vishwavandinas we know very well, sir. The word Vishwavandinas, it belongs to Aryan civilization. The intellectual women scholars called as Vishwavandinas అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఇంటెలిజెంట్ ఉమెన్ స్కాలర్స్, మేధావులైన పండిత స్త్రీలను ఏమంటారంటే విశ్వవందినులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ టర్మ్ అడుగుతారు రేపు గ్రూప్ 2లో, మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. వీళ్ళ ఆర్యన్ సివిలైజేషన్లో మీకు మంచి టెర్మినాలజీ ఉంటుంది సార్. ఆ టెర్మినాలజీ ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. విశ్వవందినాస్ అంటే ఎవరు సార్ అంటే మేధావులైనటువంటి పండిత స్త్రీలను ఏమంటారంటే విశ్వవందినులు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. నియోగ అంటే ఎవరు సార్ అంటే, నియోగ అంటే ఏంటి సార్ అంటే విడో రీమ్యారేజ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. విడో రీమ్యారేజ్ అని చెప్పేసి ఇట్ మీన్స్ ఏంటి సార్ అంటే ఆ యొక్క వితంతు పునర్వివాహం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. విడో రీమ్యారేజ్ నథింగ్ బట్ వితంతు పునర్వివాహం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారని చెప్పేసి. గోజ్ఞ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఆ యొక్క వన్ ఆఫ్ ద హూ ఎయిట్ బీఫ్ అనేటువంటి సార్. దయచేసి గుర్తుంచుకోండి, గోవు మాంసాన్ని భుజించిన అతిథిని ఏమంటారు సార్ అంటే గోజ్ఞ. ఆర్యుల కాలంలో, తొలివేద కాలంలో ఈ బ్రాహ్మణుడు సైతం కూడా ఈ యొక్క గోమాంసాన్ని భుజించినట్టుగా మనకు వన్ ఆఫ్ ద గ్రేట్ ఇండో యూరోపియన్ స్కాలర్ ఎవరు సార్ అంటే ఆర్ఎల్ మిత్రా అనేటువంటి వాడు ఇండో యూరోపియన్స్ అనేటువంటి గ్రంథంలో రాస్తాడు సార్. గోజ్ఞ అంటే అతిథిగా వచ్చినటువంటి వాడు గోమాంసం భుజించినటువంటి అతిథి అని చెప్పేసాడు సార్. గోమాంసాన్ని భుజించినటువంటి అతిథి హోస్ట్ అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. షాద్వాదం, ద వర్డ్ షాద్వాదం. ఈ షాద్వాదం అంటే అర్థం ఏంటి సార్ అంటే షాద్వాదం అంటే అర్థం ఏంటి సార్ అంటే జైన ఫిలాసఫీని ఏమంటారంటే జైనుల యొక్క తాత్విక విచారాన్ని, జైనుల యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వ విచారాన్ని ఏమంటారు సార్ అంటే షాద్వాదం అనే పేరుతో పిలుస్తారు సార్. షాద్వాదోచల సినిమా సోమదేవ సూర్య అనేటువంటి వాడు ఆయన షాద్వాదం అనేటువంటి సిద్ధాంతాన్ని కనుగొంటాడు సార్. ఈ సృష్టిలో చేతన అచేతన, సృష్టిలో కనపడే ప్రతి దానికి కూడా ప్రాణం ఉన్నదని చెప్పేటువంటి మహానీయ సిద్ధాంతమే షాద్వాదం. ద థియరీ రైజ్డ్ బై జైన్ స్కాలర్స్ సార్. జైన్ స్కాలర్స్, మీరు నమ్మండి, జైనులు నడిచేటప్పుడు కనీసం వాళ్ళు ఆ యొక్క చిన్న చీమకు కూడా హాని తలపెట్టారు. అలాంటి సిద్ధాంతం అనేటువంటి షాద్వాదం. ఓకేనా, మనం ఆన్సర్ ఏం ఇచ్చుకోవచ్చు సార్? A2 అని తీసుకోండి సార్. బికి సంబంధించి 3 అనేటువంటి తీసుకోండి సార్. గోజ్ఞ అంటే 4 అని తీసుకోండి సార్. అంటే ఇక్కడ 2, 3, 4 అనేటువంటిది పెట్టండి సార్. ఇక్కడ 2, 3, 4 అండ్ ఆల్సో ఆప్షన్ విల్ బి గోస్ టు 1 అనేటువంటిది అని చెప్పేసేయండి. అబ్బా, జైన మత సిద్ధాంతాన్ని ఏమంటారు సార్ అంటే జైన మత సిద్ధాంతాన్ని, జైన తాత్విక విచారాన్ని, జైన ఫిలాసఫీని షాద్వాదం అనే పేరుతో పిలుస్తారు సార్. దీంట్లో కొండా కుందాచార్యుడు కూడా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి సార్. ద ఫస్ట్ జైన్ స్కాలర్ ఇన్ ఆంధ్ర రీజన్ నేమ్ గోస్ టు కొండా కుందాచార్యుడు అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. డియర్ స్టూడెంట్స్, find correct pair in the following about Aryan civilization. Yes, this is also one of the important question in our group 2 competition sir. ఆరులకు సంబంధించిన విషయాలను పరిశీలించండి అనేటువంటి దాంతో అడుగుతా ఉన్నాడు సార్. హవిష్యులు, యా, ద వర్డ్ హవిష్యులు మీన్స్ ఏంటిదంటే దిస్ ఇస్ ద వన్ కైండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇట్ వాజ్ కండక్టెడ్ టు ఏంటి సార్ అంటే యజ్ఞాలు చేసే సమయంలో చేయు క్రతువుని ఏమంటారు సార్ అంటే హవిష్యులు. ఇన్ యజ్ఞాస్ పీరియడ్ the worshipped Brahmins are poured milk, ghee, curd and various different types of the cereals among Agnigundam. This type of the program we called in our historical language ఏమంటారు హవిష్యులు. యజ్ఞాలు చేసే టైంలో యజ్ఞం చేసేటువంటి ఆ పవిత్రుడు ఏం చేస్తాడంటే యజ్ఞగుండంలో పాలను, పెరుగును, తర్వాత పోతే నెయ్యిని పోస్తూ దాంతోపాటు కొన్ని గింజలను కూడా అందులో పోస్తుంటాడు బిడ్డ. దాన్ని ఏమంటారంటే హవిష్యులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మీరు గుర్తుంచుకుంటారు కదా 100%. ఓకే, 100% మీరు మెమరీలో పెట్టండి బిడ్డ. హవిష్యులు అంటే ఏంటి సార్ అంటే హవిష్యులు అంటే ద ప్రోగ్రామ్ హెల్డ్ ఇన్ యజ్ఞాస్ టైమ్ అనేటువంటిది అని చెప్పండి. యజ్ఞాస్ టైమ్ అనేటువంటిది. మారుస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మారుస్ అంటే ఏంటి సార్ అంటే మారుస్ అంటే తుఫానుల దేవత అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆన్సర్ విల్ బి గోస్ టు 1 అని చెప్పేసాను సార్. రుద్ర అంటే ఏంటి సార్ అంటే ద ప్రివెన్షన్ ఆఫ్ గాడ్స్ డిసీజ్ అని చెప్పేసాను సార్. గాడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్.
వ్యాధులను నివారించేటువంటి దేవత. మనకు వచ్చినటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అలాంటి రోగాలు నయం చేసేందుకు ఉపయోగించబడేటువంటి దేవత పేరు ఏం పేరంటే రుద్ర అనేటువంటి సార్. రుద్ర. జ్యూస్ అంటే ఎవరు సార్ అంటే స్కై గార్డ్ అని చెప్పేసేయండి సార్, 3 అని చెప్పేసేయండి సార్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ 4 1 2 3 అనేటువంటి సార్, 4 1 2 3 ఆన్సర్ విల్ బి గోస్ టు 4th ఆన్సర్ అనేటువంటి అని చెప్పేసేయండి బిడ్డ. మీకైతే నేను చెప్తున్నా 100% మీకు ఇది క్లాస్ అయితే ఉపయోగపడుతుంది. ఈ 30 క్వశ్చన్స్ మీరు రైట్ చేసి మీరు 100% తక్కువ టైంలో మీరు చేస్తారని నేను భావిస్తున్నా. ఇది చేస్తే ఈ పేజీని కనుక మీరు చేస్తే ఆరుల సివిలైజేషన్ సగం పాఠం మనం అయిపోయినట్ల లెక్క. మీకు హవిష్యులని ఇచ్చా. హవిష్యులు అంటే యజ్ఞాలు అంటే హోమాలు చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ మొత్తం మీకు టచ్ అవుతుంది. ఈ బిట్ కనుక మీకు వచ్చిందంటే ఆ పేజీలో ఏదైతే సబ్జెక్ట్ ఉందో 100% మీరు జోలు పెట్టుకున్నట్లు లెక్క. మారోస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద గాడ్స్ ఆఫ్ అవర్ ఇండస్ ఆర్యన్ సివిలైజేషన్, మారుస్, రుద్ర, జ్యూస్, అశ్విన్, పుషాన్, ఇంకా చాలా చాలా దేవతలు ఉన్నారు బిడ్డ. అలాంటి వాళ్ళని చెప్పేసి నాన్న. ఓకేనా, రైట్ నాన్న, వెరీ గుడ్. విచ్ బ్రాహ్మణం ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో యూజరీ బిజినెస్? ఇట్ మీన్స్ వ్యవసాయము, వడ్డీ వ్యాపారం లాంటి విషయాల గురించి వివరిస్తున్న బ్రాహ్మణం ఏంటిదని అడుగుతున్నారు సార్. బ్రాహ్మణాలంటే మనకు అందరు తెలుసున్నాను. ఐతరేయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణం, గోపద బ్రాహ్మణం, ఎన్నో రకాలైనటువంటి బ్రాహ్మణాలు ఉన్నాయి సార్. బ్రాహ్మణాస్, ఎస్, విచ్ బ్రాహ్మణం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ ఆ యొక్క యూజరీ సిస్టమ్ అనేటువంటి సార్. వడ్డీ వ్యాపారాన్ని గురించి అంటే మాత్రం మీరు ఏం చెప్పండి అన్న. ఐతరేయ బ్రాహ్మణం అంటే ఆంధ్రుల గురించి అని మీకు తెలుస్తూ ఉంటుంది సార్, ఆంధ్రుల గురించి అని చెప్పేసి. గోపద బ్రాహ్మణం అంటే నరకం గురించి అని చెప్పేసి సార్, హెల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. హెల్ అనేటువంటిది నరకాన్ని గురించి ప్రస్తావిస్తుంటుంది. ఓకేనా. షడ్వింశ బ్రాహ్మణం అంటే ఈవిల్స్కి సంబంధించినటువంటిది అని చెప్పేసి సార్. శకునాలకు సంబంధించినటువంటి అని చెప్పేసి, శకునాలకు సంబంధించింది షడ్వింశ బ్రాహ్మణం. ఓకే. ఐతరేయ బ్రాహ్మణం నోన్ ఫ్రమ్ ఐతరేయ బ్రాహ్మణం కాన్సన్ట్రేటెడ్ డిస్క్రైబ్ అబౌట్ ద వర్డ్ ఆంధ్రాస్. ఆంధ్రులను పదాన్ని వర్ణించిన మొట్టమొదటి గ్రంథం ఏంటి సార్ అంటే ఐతరేయ బ్రాహ్మణం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఇన్ అవర్ ఋగ్వేద బ్రాహ్మణం అని చెప్పేసేయండి. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ సార్. మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్ అంటే శతపథ బ్రాహ్మణం అని చెప్పేసేయండి. శతపథ బ్రాహ్మణం డిస్క్రైబ్డ్ అబౌట్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ యూజరీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసేయండి సార్. ద వర్డ్ యూజరీ మీన్స్ ఏంటి సార్ అంటే లెండింగ్ ల్యాండ్ అనేటువంటిది అంటే భూమి పైన వడ్డీ కావచ్చు, వడ్డీ వ్యాపారాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ విశేషాలకు సంబంధించినటువంటి విషయం సార్. వ్యవసాయం, వడ్డీ వ్యాపారాన్ని గురించి ప్రస్తావిస్తున్నటువంటి ఉపనిషత్తు ఏంటి సార్ అంటే ఆ యొక్క బ్రాహ్మణం ఏంటంటే శతపథ బ్రాహ్మణం అనేటువంటిది అని చెప్పండి ఆస్పిరెంట్స్. శతపథ బ్రాహ్మణం. ఓకేనా, రైట్, గుడ్ నాన్న. జైన మతానికి సంబంధించినటువంటి ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ జైనిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మీకు అంతా ఉండే స్టేట్మెంట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాను నాన్న. 1 word క్వశ్చన్స్ తక్కువ ఫ్రేమ్ చేశాను. ఇది ఇట్లయితేనే మీకు చదివేటందుకు ఆన్సర్ కూడా చేసేటందుకు చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంటారు. చూడండి నాన్న, జైన మతానికి సంబంధించినటువంటి సరైనటువంటి వాటిని గుర్తించండి అని క్వశ్చన్ అడిగిండు వాడు. 1 స్టేట్మెంట్, సుధా ధర్మ ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్ వర్ధమాన మహావీర. ఇజ్ ఇట్ కరెక్ట్ అంటే 100%. వర్ధమానుని యొక్క అనుచరుని ఏమంటారంటే సుధా ధర్ముడు. వర్ధమానుని యొక్క అనుచరులను ఏమంటారంటే గణాధారులు అనేటువంటి పేరుతో పిలుస్తారు బిడ్డ, గణాధారులు. ఈ గణాధారుడు ఎవరు సార్ అంటే సుధాధర్ముడు అనేటువంటి వాని చెప్పేసేయండి. 100% కరెక్టే. ఓకేనా, రైట్. ఈ క్రింది వానిలో సరైన దానిని మాత్రమే గుర్తించాను అంటున్నాడు. సెకండ్ వన్ క్వశ్చన్ నాన్న, ద ఫాలోవర్స్ ఆఫ్ వర్ధమాన మహావీరాస్ కాల్డ్ యాజ్ నిగ్రంధులు. యా, మళ్ళా నిగ్రంథులు అంటే ఎవరు సార్ అంటే నిగ్రంథులు అంటే వర్ధమాన మహావీరుని అనుచరులను ఏమంటారు సార్ అంటే నిగ్రంథులు అనే పేరుతో పిలుస్తారు సార్. దోస్ వర్ లెఫ్ట్ ఓవర్ దేర్ రిలేషన్స్ దే కాల్డ్ యాజ్ నిగ్రంథులు. ఎవరైతే బంధాలను కానీ, ఎవరైతే బంధుత్వాలను కానీ, ఎవరైతే మన కుటుంబ బాంధవ్యాలను వదిలేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిగ్రంథులు అనేటువంటి వాళ్ళు సార్. దేవర్ ఫాలోవర్స్ ఆఫ్ అవర్ వర్ధమాన మహావీరాస్ అనేటువంటి నిగ్రంథుల
నిగ్రంథులు అనే పదం మీకు ఇచ్చాను. నిగ్రంథులు ఖచ్చితంగా చెప్పండి. ఘనాధారులు అంటే వాళ్ళు కూడా వర్ధమాన మహావీరుని అనుచరులే. ఆఫ్టర్ వర్ధమాన మహావీర ఈజ్ ఫస్ట్ ఫాలోవర్ నేమ్ గోస్ టు మిస్టర్ సుధాధర్ముడు. అతన్ని ఏమంటారంటే ఘనాధారి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ద సెకండ్ జైన్ పరిషత్ కండక్టెడ్ శ్రమనాస్ ఇన్ వల్లభి అనేటువంటిది అని చెప్తుంటారు సార్. వల్లభి అనేటువంటిది అని చెప్పేసేయండి. ఓకేనా? మరి ఇక్కడ 3 కూడా కరెక్టే బిడ్డ. 1 2 3 4th ఆన్సర్ విల్ బి గోస్ టు 4th ఆన్సర్ అని చెప్పేసేయండి సార్. 3 స్టేట్మెంట్ కరెక్ట్ ఇచ్చినప్పుడు మనం 3 కూడా కరెక్ట్ అందాం. ఇంకా అక్కడ ఏం తిరుగులేదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం సార్. ఓకేనా? నిగ్రంథులు ఇచ్చిన, శ్రమణులు ఇచ్చిన, ఘనాధారులు అనే శ్రమణులు అంటే కూడా ఎవరు సార్ అంటే బ్రాహ్మణ విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు శ్రమణులు. సెకండ్ జైన్ పరిషత్ కండక్టెడ్ టు వల్లభి. మరి ఫస్ట్ జైన్ పరిషత్ ఎక్కడ సార్ అంటే పాటలిపుత్రం అని చెప్పండి. ఫస్ట్ జైన్ పరిషత్ కండక్ట్ చేసింది ఎవరు సార్ అంటే చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పేసేయండి సార్. ఫస్ట్ జైన్ పరిషత్తులో ఏం జరిగింది సార్ అంటే జైన మతం 2 శాఖలుగా చీలిపోయింది. చిన్న ఒకటి శ్వేతంబరుడు, దిగంబరుడు. ఇన్ ఫస్ట్ జైన్ పరిషత్ జైనిజం హ్యాస్ బీన్ డివైడ్ టు 2 sides ఇన్ ద నేమ్స్ ఆఫ్ శ్వేతంబరాస్, దిగంబరాస్ అనేటువంటి వాళ్ళు. తెల్లని వస్త్రాలు ధరించేటువంటి వాళ్ళు శ్వేతంబరులు అయినరు. అసలు వస్త్రాలే వదులుకొని వస్త్రాలు కూడా ఉతుకుతే వాటికి కూడా అంటే ప్రతి వస్తువులో కూడా ప్రాణం ఉందని నమ్మేటువంటి శాద్వాదం. వాళ్ళు అచేతన అనేటువంటి దాంట్లో ఈ విశ్వంలో ఈ సృష్టిలో ప్రతిదానికి ప్రాణం ఉందని నమ్మేటువంటి వాళ్ళు జైనుడు. కాబట్టి దేని కూడా హాని తలపెట్టరని చెప్పేసి ఈవెన్ దో బట్టలు వేసుకోవడం కూడా ఏంటిది దాని కూడా ఒక రకమైనటువంటి ప్రాణమే ఉందనేటువంటి దాంతో దాన్ని ఉతకడం, దాన్ని పిండడం, దాన్ని గోడగేసి కుదడం ఇవన్నీ కూడా ఉంటాయి అనేటువంటి దాంతో దే నాట్ యాక్సెప్టెడ్ ఓరుడు క్లాస్ బెట. వాళ్ళే దిగంబరులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మన దక్షిణాదిలో దిగంబర దేవాలయం దట్ ఈస్ ద వర్షిప్డ్ ప్లేస్ ఇన్ అవర్ జైనిజం నేమ్ గోస్ టు శ్రావణ బెలగోల శ్రీ గోమాటేశ్వర స్టాచ్యూ అనేటువంటిది. మీరు ఖచ్చితంగా ఆ బిట్టుకు మీరు ఆన్సర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇక్కడ ఏమడిగిన ఆయన ఉత్తర భారతదేశంపై దాడి చేస్తున్న తొలి దక్షిణాది రాజు అని అడిగాడు సార్. ఓకేనా? ద ఫస్ట్ సౌత్ ఇండియన్ కింగ్ హూ అటాక్ ఆన్ నార్త్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ సౌత్ ఇండియన్ కింగ్ హూ అటాక్ ఆన్ నార్త్ ఇండియా. యా, one of the important questions sir. It's also Pallava king first Mahendra Varma was attack on అనేటువంటిదని చెప్తా ఉంటారు సార్. ఈయన కూడా దక్షిణాది రాజే. మరి ఈయన గిట్లా వచ్చిండా, ఈయన అటాక్ చేసిండా అంటే ఈయన కాదు సార్. నాట్ ఆన్సర్. అండ్ చోళా కింగ్ రాజరాజ చోళా, దిస్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్ సార్. అండ్ కళింగ కింగ్ కారవేల 100% ఆన్సర్ విల్ బి గోస్ టు కళింగ కారవేలుడు. నాన్న ఆ కళింగ కారవేలుడు వేయించిన శాసనం ఏంటి సార్ అంటే హాతీ గుంఫా ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసేయండి సార్. హాతీ గుంఫా ఇన్స్క్రిప్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. దీన్ని ఏమంటారంటే హతి గుంఫా శాసనానికి గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే ఎలిఫెంట్ కేవ్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఎలిఫెంట్ కేవ్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసండి. హతి గుంఫా శాసనానికి గల మరొక పేరు ఏం పేరంటే ఏనుగుల గోశాసనం. ఇట్స్ లొకేటెడ్ ఒరిస్సా స్టేట్ అనేటువంటిది అని చెప్పేసేయండి. భువనేశ్వర్ డిస్ట్రిక్ట్ ఉదయగిరి కేవ్స్ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. ఉదయగిరి కేవ్స్ అదే మన హతిగుంఫా శాసనం. హతిగుంఫా శాసనాన్ని ఎక్కడ సార్ దొరుకుతున్నదంటే ఉదయగిరి గుహల్లో దొరుకుతుంది అనేటువంటిదని చెప్పేసేయండి సార్. కళింగ కారవేరుడు. దిస్ కింగ్ వాజ్ అటాక్ ఆన్ విదిష. మధ్యప్రదేశ్ పై దాడి చేసి ద కింగ్ ఆఫ్ విదిష మిస్టర్ పుష్యమిత్ర శృంగ వాజ్ డిఫీటెడ్ బై అవర్ కళింగ కారవేరుడు అండ్ ఈ క్యాప్చర్డ్ ద గ్రేట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఉజ్జయిని ప్లేస్ అని చెప్పేసేయండి సార్. దక్షిణ భారతదేశం నుంచి ఉత్తరాదిపైకి దండయాత్ర చేసిన మొట్టమొదటి రాజు ఎవరు సార్ అంటే కళింగ కారవేలుడు. ఆయన వేసినటువంటి ప్రముఖ శాసనం పేరు ఏం పేరు సార్ అంటే హతిగుంఫా శాసనం అనేటువంటి అని చెప్పండి నాన్న. హతిగుంఫా శాసనం. ఇక సంప్రతి అయితే మీకు అందరు తెలుసు సార్. ద లాస్ట్ మౌర్యన్ కింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ద లాస్ట్ మౌర్యన్ కింగ్ అని చెప్పేసేయండి. ఓకేనా? మౌర్యులలో చివరి రాజు ఎవరు సార్ అంటే సంప్రతి అనేటువంటి అని చెప్పేసేయండి సార్. మౌర్యులలో చిట్ట చివరి చక్రవర్తి ఎవరు సార్ అంటే సంప్రతి అనేటువంటి వాడిని మీరు ఖచ్చితంగా చెప్పండి నాన్న. ఆస్పిరెంట్స్ 100% మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ వాజ్ డిఫీటెడ్ బై ఈ కిల్డ్ బై హిజ్ కమాండర్ నేమ్ గోస్ టు మిస్టర్ పుష్యమిత్ర శృంగుడు. సో ఇక్కడ ఆయనతోటి మౌర్య సామ్రాజ్యం అనేటువంటి కొలాప్షన్ అవుతుంది అనేటువంటి సంప్రతిని జైన అశోకుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోండి. జైన అశోకుడు బికాస్ దిస్ కింగ్ వాజ్ గివెన్ మోర్ ప్రయారిటీ ఫర్ జైనిజం. వాట్ అశోక వాజ్ గివెన్ మోర్ ప్రేయర్ ఫర్ బుద్ధిజం in our North Indian ancient history. Okay, due to his services to Buddhism, Ashoka popularized to worldwide. Same Samprati being as a Mauryan king,
He also given more priority for development of Jainism. What Ashoka was given more priority development for Buddhism, same manner Samprati also given more priority for development of Jainism. Due to his services to Jainism, he recognized as Jain Ashokudu.